నేను డాక్టర్ ఆనంద్ కుమార్ బగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్, అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్. నా యొక్క క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉన్నటువంటి బర్కత్పురలో కింది అడ్రస్ లో కలదు. లూపస్ అనే జబ్బు వచ్చిందంటే చాలా మంది కంగారు పడతారు. మరి ఈ లూపస్ అనేటువంటి జబ్బులో ఏమైనా స్కిన్ ర్యాషెస్ వస్తాయా? ఎస్, కొన్ని సందర్భాల్లో లూపస్ జబ్బులో చర్మ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. చర్మ సమస్యలు వచ్చిన తర్వాత కూడా లూపస్ డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఈ లూపస్ ఎందుకు వస్తూ ఉంటుంది? ఈ లూపస్ లో వచ్చేటువంటి చర్మ సమస్యలు ఏమిటి? ఈ లూపస్ ని ఎలా గుర్తించాలి? ఈ లూపస్ లో ఇంకేమైనా ఆర్గాన్స్ ఇంపాక్ట్ అవుతూ ఉంటాయా? దీన్ని ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి? అంటే అసలు ఈ లూపస్ ఎందుకు వస్తుంది అంటే, ఈ లూపస్ అనేటువంటిది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీనిని సిస్టమిక్ లూపస్ ఎర్థోమాటోసిస్ అని చెప్పేసి, లేదంటే డిస్కాయిడ్ లూపస్ ఎర్థోమాటోసిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటంటే, మన లోపల బాడీలో ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. ఆ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఏమవుతుందంటే, ఎలాంటి ఒక ఇన్ఫెక్షన్స్ వచ్చినా, ఇతర బ్యాక్టీరియల్ కావచ్చు, వైరల్ కావచ్చు, ఫంగస్, ఎల్మింత్, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటిది ఇన్ఫెక్షన్స్ తో ఫైట్ చేసేసి ఇన్ఫెక్షన్ ఫర్దర్ గా స్ప్రెడ్ అవ్వకుండా, ఫర్దర్ గా ప్రొడ్యూస్ అవ్వకుండా ఆ ఇన్ఫెక్షన్ ని అక్కడితోనే ఆపేస్తూ ఉంటుంది. అందుకే చాలా మందికి ఇన్ఫెక్షన్స్ రావు, ఎందుకంటే మనలో స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కనుక. దీనిని బాడీలో ఉన్నటువంటి ఒక పోలీస్ సిస్టమ్ అని చెప్పేసి అనుకోవచ్చు. అది మనకు ప్రొటెక్టివ్ సిస్టమ్ అన్నమాట. కానీ ఏమవుతుందంటే, కొందరిలో ఇమ్యూన్ సిస్టమ్ జెనెటికల్ టెండెన్సీ వలన ఓన్ బాడీ సెల్స్ నే తప్పుగా అర్థం చేసుకొని అవి ఫారెన్ గా గుర్తించేసి వెళ్ళి మన ఇమ్యూన్ సిస్టమే మన యొక్క ఓన్ బాడీ సెల్స్ ని వెళ్ళి అటాక్ చేసేసి ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తాయి. దీనిని ఆటో ఇమ్యూనిటీ అంటాం. ఇమ్యూనిటీ అంటే మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆటో ఇమ్యూనిటీ అంటే మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ మన యొక్క ఓన్ సెల్స్నే, ఓన్ టిష్యూనే వెళ్ళి అటాక్ చేసి ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసేసి అక్కడ డిస్ట్రాయ్ చేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఆటో ఇమ్యూనిటీ. ఇది ఎందుకు వస్తూ ఉంటుందంటే, ఇది బేసికల్గా జెనెటికల్ టెండెన్సీ. మనకు వచ్చేటువంటి కొన్ని జీన్స్ ఉంటాయి. జీన్స్ రావడం చేత ఈ యొక్క డిసీజ్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. లూపస్ అనేటువంటిది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజే. సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ రావడం చేత లూపస్ లో స్కిన్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, హార్ట్, కిడ్నీ, బ్రెయిన్, సమ్ టైమ్స్ బ్లడ్ సెల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సివియరిటీని బట్టి సెల్స్ అనేటువంటివి, ఈ యొక్క టిష్యూ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది జనరల్ గా ఫిమేల్స్ లో చాలా అధికంగా చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఆ యొక్క ఫ్యామిలీలో రిస్క్ అనేటువంటిది కొంచెం పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సో మరి ఏమైనా అగ్రివేటింగ్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా అంటే, ఎస్, సన్లైట్. లూపస్ ఉన్నటువంటి పేషెంట్స్ సన్లైట్కి వెళ్ళినప్పుడు సన్లైట్ వలన లూపస్ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో డ్రగ్స్ వల్ల కూడా ఈ యొక్క లూపస్ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే సన్లైట్ వల్ల ఎక్స్పోజ్ అవుతుంటారు కనుక మరి లూపస్లో వచ్చేటువంటి చర్మ జబ్బులు ఏమైనా ఉన్నాయా అంటే, ఎస్, ఈ యొక్క సన్లైట్ వలన ఫోటో సెన్సిటివిటీ ర్యాష్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క ఫోటో సెన్సిటివిటీ ర్యాష్ ముఖ్యంగా ఈ యొక్క ఫేస్లో, మెడ మీద, హ్యాండ్స్ మీద వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా బటర్ఫ్లై ర్యాష్ అని చెప్పేసి ఈ యొక్క చీక్ భాగం లోపల రెడ్గా సన్లైట్కి వెళ్ళినప్పుడు రెడ్గా అవుతుంది అనమాట. దీన్ని బటర్ఫ్లై ర్యాష్ అని చెప్పేసి అంటూ ఉంటాం. డిస్కాయిడ్ ర్యాష్ అని అంటూ ఉంటాం. డిస్కాయిడ్ ర్యాష్ అంటే తలలో మీద హెయిర్ లెస్ ప్యాచెస్తో కూడుకున్నటువంటి స్కార్ టిష్యూతో ఉన్నటువంటి ప్యాచెస్ ఉంటాయి. తలలో కావచ్చు, చెవుల లోపల రావచ్చు, తర్వాత కొన్ని సందర్భాల లోపల హ్యాండ్స్ మీద కావచ్చు, టోటల్ బాడీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దీన్ని డిస్కాయిడ్ ర్యాష్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. సో ఇవే కాకుండా మౌత్లో ఆల్సర్స్ రావచ్చు. ఆ ఆల్సర్స్ వస్తూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. రికరెంట్గా వచ్చేటువంటి ప్రాబ్లం ఉంటుంది. కొందరి లోపల ప్రైవేట్ ఏరియాస్లో అంటే జెనిటేలియాలో కూడా ఆల్సర్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు కొందరికి హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి ఈ యొక్క లూపస్ పేషెంట్స్ చాలా ఈజీగా అలసిపోతూ ఉంటారు. ఫ్యాటిక్ అంటాం అనమాట. చాలా ఎక్కువ వర్క్ చేసేసరికి ఈజీగా అలసిపోతూ ఉంటారు అనమాట. వీటితో పాటు జెయింట్స్ లోపల స్వెల్లింగ్స్ కావచ్చు, జెయింట్ పెయిన్స్ కూడా, ఎస్పెషల్లీ స్మాల్ జెయింట్స్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఈ యొక్క లూపస్ లోపల చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా కొందరిలో మార్నింగ్ స్టిఫ్నెస్ ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. వీటితో పాటు కొన్నిసార్లు కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు ప్రోటీనూరియా అంటే యూరిన్ టెస్ట్ చేసినప్పుడు యూరిన్లో ప్రోటీన్ అధికంగా పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. బ్లడ్ సెల్స్ తక్కువగా ఉంటాయి, అంటే వాళ్ళ హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉంటుంది. ఎనీమియా అంటాం, రక్తహీనత అని చెప్పేసి అంటూ ఉంటాం. లేక WBC కౌంట్స్ తగ్గిపోతూ ఉంటుంది, దాన్ని ల్యూకోపీనియా అని చెప్పేసి అంటూ ఉంటాం. తర్వాత థ్రాంబోసైటోపీనియా అంటే వాళ్ళ ఉన్నటువంటి ప్లేట్లెట్ కౌంట్ కూడా తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి అనమాట. వాటిని థ్రాంబోసైటోపీనియా అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. ఇవే కాకుండా కొందరు లోపల బ్రెయిన్ ఎఫెక్ట్ అయినప్పుడు ఈ సీజర్స్ అంటే ఫిట్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు కొందరిలో ఉంటాయి అనమాట. సో కొన్నిసార్లు హార్ట్కి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. వెరీ రేర్గా బ్లడ్, జెయింట్స్, కిడ్నీస్, హార్ట్, బ్రెయిన్ ఇవి కామన్గా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఆర్గాన్స్, స్కిన్తో పాటు జెయింట్ పెయిన్స్. సో ఇలా సిమ్టమ్స్ ఉన్నప్పుడు ముఖ్యంగా స్కిన్ స్పెషలిస్ట్ కావచ్చు, లేదనుకుంటే
రొమటాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అయినప్పుడు కొన్ని రకాలైనటువంటి బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. ముఖ్యంగా ఏఎన్ఏ టెస్ట్ అంటూ ఉంటాం. దాంతోపాటు ఏఎన్ఏ ప్రొఫైల్లో డిఎన్ఏ టెస్ట్ ఉంటుంది, యాంటీడిఎస్ డిఎన్ఏ టెస్ట్, తర్వాత కొన్ని సందర్భాల్లో డ్రగ్ ఇండ్యూస్డ్ యాంటీస్మిత్ టెస్ట్, వీటితో పాటు లివర్ టెస్ట్, ఇక యూరిన్ టెస్ట్తో పాటు అవసరం అనుకున్నప్పుడు కీళ్ళ యొక్క ఎక్స్రేస్ ఇవన్నీ కూడా చేసినప్పుడు మనకి ఈ జబ్బు ఉందా లేదన్నట్టుగా నిర్ధారణ అవుతూ ఉంటుంది అనమాట. సో నిర్ధారణ అయినప్పుడు ఏంటంటే చాలామంది ఒక కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు జనరల్గా పెయిన్ కిల్లర్స్ వేసుకొని రిలీఫ్ పొందుతూ ఉంటారు. అలా కాకుండా కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఈ యొక్క నేను చెప్పినటువంటి సిమ్టమ్స్ అన్నీ ఉన్నప్పుడు లూపస్ అనే జబ్బులు నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాపర్గా సిస్టమిక్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే చాలామంది కూడా కీళ్ళ నొప్పుల కోసం పెయిన్ కిల్లర్స్తో పాటు కొన్ని సందర్భాల్లో స్టెరాయిడ్స్ మాత్రం ఒకటే వాడుతూ ఉంటారు. అలా కాదు, మీ యొక్క జబ్బు సివియరిటీ ఎలా ఉంది, ఏ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఓన్లీ స్కిన్ వరకే ఉందా, స్కిన్తో పాటు అదర్ సిస్టమ్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నాయా లేదా అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సివియరిటీ ఆఫ్ ద డిసీజ్ ఎలా ఉంది, సో మామూలు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతూ ఉంటుందా కాదా, రెస్పాండ్ కానప్పుడు అదర్ ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ ఏమైనా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందా లేదా అవన్నీ చూసుకోవాలి. కానీ ఈ యొక్క జబ్బు వచ్చినప్పుడు కంగారు పడాల్సినటువంటి పని ఏమీ లేదు. కానీ జబ్బు వచ్చిన తర్వాత ఒక డెర్మటాలజిస్టు ప్లస్ ఒక రొమటాలజిస్ట్ని సంప్రదించేసి దానికి తగినటువంటి జాగ్రత్తలు ముఖ్యంగా స్కిన్ ర్యాష్ ఉన్నప్పుడు ఎండకు అధికంగా ఎక్స్పోజ్ కాకూడదు. సన్ స్క్రీన్ అనేటువంటిది లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలి. ఎందుకంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు లూపస్ జబ్బు ట్రిగ్గర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అవసరమైనప్పుడు మీరు ఒక గొడుగుని క్యారీ కూడా చేయాలి ఈ యొక్క సన్ ఎక్స్పోజ్ కాకుండా ఉండడం కోసం. వీటితో పాటు స్ట్రెస్ అధికంగా తీసుకోవద్దు, హెల్తీ డైట్ తీసుకోవాలి. హెల్తీ డైట్ తీసుకున్న తర్వాత వాటితో ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అంటే డాక్టర్స్ యొక్క విజిట్స్. చాలామంది ఏం చేస్తారంటే జబ్బు అధికంగా ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్ని కన్సల్ట్ అవుతారు, ముఖ్యంగా రొమటాలజిస్ట్ని. జబ్బు ఒకసారి తగ్గిపోయిన తర్వాత ఆర్థరైటిస్ తగ్గిన తర్వాత మళ్ళీ కన్సల్ట్ కాదు. అలా కాకుండా ఒక క్రమ పద్ధతి లోపల జబ్బు యాక్టివ్గా ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఒక రొమటాలజిస్ట్ ఒక డెర్మటాలజిస్ట్ యొక్క పర్యవేక్షణలో ఇయర్లీ ఒకసారి అవసరమైతే జబ్బు అధికంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించేసి మీ యొక్క జబ్బు యొక్క కంట్రోల్ కోసము మెడికేషన్ ఈ సందర్భాల్లో పెంచడం కానీ తగ్గించడం కానీ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అది ఒక డాక్టర్ యొక్క పర్యవేక్షణలో చేయాలి. ఎందుకంటే ఇది ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ ఈ యొక్క డిసీజ్ యొక్క తీవ్రతను బట్టి కొన్ని యొక్క బ్లడ్ టెస్ట్లు రెగ్యులర్గా చేయించుకుంటూ ఇలా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మీ యొక్క డిసీజ్ అనేటువంటిది మంచిగా కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు మీ యొక్క క్వాలిటీ ఆఫ్ యొక్క లైఫ్ అనేటువంటిది నార్మల్ పీపుల్ మాదిరిగానే మీ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటిది ఉంటుంది. అలా కాకుండా ఇర్రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకొని ఇర్రెగ్యులర్గా డాక్టర్ విజిట్ చేస్తూ ఉంటూ ప్రాపర్ ఫాలోఅప్లో లేకుండా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు జబ్బు యొక్క తీవ్రత ముదిరిపోయినప్పుడు ఆ స్టేజ్లో వచ్చినప్పుడు జబ్బుని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట. సో లూపస్ వచ్చినప్పుడు కంగారు పడుతున్నటువంటి పని ఏమీ లేదు. ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకొనేసి డెర్మటాలజిస్ట్ ప్లస్ రొమటాలజిస్ట్ యొక్క పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి.